ఓం నమః శివాయ. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే. మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే 1.5 నెల ముందు నుంచే విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది. అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు. కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ 8 నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది, లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా, వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది, ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము, గురువులము, మన సన్నిహితులము, బంధుమిత్రు స్నేహితులందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు, ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి, లేకుంటే లాయర్ని చేయాలి, చార్టెడ్ అకౌంట్ చేయాలి, లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది. ఆ పిల్లలకు తెలియకుండా ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయ్యో మా నాన్న, మా అమ్మ, మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలోచన అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ. కనుక ఎవరు కూడా విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా, ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి, తృప్తికరమైనటువంటి భోజనం, మంచి నిద్ర, ఏకాగ్రత. మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏకసంతాహ గ్రహి. ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో, ల్యాప్టాప్లో ఏదైతే ఉందో, గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో, ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు. దాన్ని ఏకసంతాహగ్రహి. ఈ ఏకసంతాహగ్రహి మనకి ఎప్పుడు వస్తుంది? మనం మనశ్శాంతిగా, తృప్తిగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది. కనుక ద్వాదశ రాశుల వారందరికీ, ఆ యొక్క విద్యార్థులకి అందరికి కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లి అయినటువంటి మహాసరస్వతి మాతను, కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు. సింహరాశి వారికి ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా విద్యార్థులకు పరీక్షాకాలం సమయమాసనమైంది. కనుక ఇలాంటి కాల సమయంలో విద్యార్థులు ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన శని దోషాన్ని తొలగించుకొని, కోపాన్ని తగ్గించుకొని, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టబ్బు గదరా సుమతి అనేటువంటి మనకు సుమతి శతకంలో ఎలా ఉందో సూత్రాన్ని ఎలా పాటించాలి, ఎలా విజయాన్ని సాధించాలి, ప్రభుత్వ ఉద్యోగాన్ని అట్టే టైంలో పాస్ అయ్యేటువంటి మేధా సంపత్తి ఎలా సంపాదించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి అష్టమ శని సంచార స్థితి, సప్తమ రాహు సంచార స్థితి. అంటే సింహరాశి జాతకులు అనగానే వీళ్ళకు యూనివర్సల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే తనకన్నా గ్రామం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనేటువంటి చదువులు బాగా చదువుకుంటూ ఉంటారు. అంటే ఇలాంటివంతా ఎవరు కోరుకుంటారు? ప్రభుత్వ ఉద్యోగస్తులు కోరుకుంటూ ఉంటారు. అంటే గ్రామంలో ఉండబడిన ఒక సర్పంచ్, అలాగనే ఎంఆర్ఓ మండల అధికారి, అలాగనే ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నేతలు. అంటే భౌగోళికమైనటువంటి అంశాలపైన సర్వే జన సుఖినో భవంతు అని బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో, లోకా సమస్త ఆహారం రక్షంతో అని చెప్పి వ్యవసాయ సోదరమనుడు ఎలా అంటూ ఉంటాడో, నా జై జవాన్ అని చెప్పి
ఒక బార్డర్లో ఉండబడినటువంటి సైనికుడు ఎలా కోరుకుంటాడో సింహరాశి జాతకుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులే సింహరాశి జాతకులు. అలాంటి విద్యార్థులకు ఇప్పుడు అష్టమ శని సంచార స్థితి ఉంది కనుక ప్రతి ఆదివారం పూట మీరు స్నానం చేసేటప్పుడు చెడిగడంత ఉప్పును వేసుకొని స్నానం చేయండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరింపచేయండి. గోధుమ ఆహారంతో కూడుకున్నటువంటి కేసరి నైవేద్యం కానీ చపాతీ అలాంటివి ఏర్పాటు చేసుకొని ఆహారాన్ని సూర్య భగవానునికి నైవేద్యంగా ఏర్పాటు చేసి కుక్కకు కానీ కాకులకు కానీ సాధు సంతులకు దానం చేయండి. వీలైతే సూర్యుడికి 12 నమస్కారాలు ఉంటాయి. సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. ఆ రాశిలో ప్రతిరోజు 1 డిగ్రీ తను ప్రయాణం చేస్తూ ఉంటాడు. 12 ముళ్ళ 36 360 డిగ్రీలు కలిపితే మనకు 1 సంవత్సరం అవుతుంది. కనుక అష్టమ శని దోషం ఉన్నప్పుడు తప్పక శనివారం రోజు ఉపవాసము, ఆదివారం రోజు తప్పక ఉపవాసము, మద్య మత్తు పదార్థాలకు దూరంగా ఉండడము, నాన్ వెజ్ ఆహారాలకు దూరంగా ఉండడం వలన వీరి శని దోషాన్ని తొలగించుకొని ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ మనోవేదనకి గురి కాకుండా, అంటే చాలామంది హడావుడిగా ఎగ్జామ్స్ సిద్ధమైపోవాలి, నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో పరిగెత్తుతూ ఎగ్జామ్కి వచ్చే లోపల కుప్పకూలి మంచంలో పడుతూ ఉంటారు. అనారోగ్యము, వాహన ప్రమాదాలు, జలగండాలు, అగ్నిగండాలు లాంటివి కొన్ని పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలోనే ప్రతిరోజు ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే అనే మంత్రాన్ని ఉచ్చరింపచేసుకోవడము, ప్రతిరోజు సింధూరాన్ని కానీ కుంకుమని లలాట స్థలంలో పెట్టుకోవడము, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వలన ఈ యొక్క ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి శనివారం పూట తప్పకుండా కాలభైరుడు యొక్క స్మరణ, శనేశ్వర స్వామి వారి యొక్క దీపము, ఆ యొక్క గృహంలో తెలుపు రంగు పసుపు రంగు వస్త్ర బ్లాంకెట్స్ని ఏర్పాటు చేసుకుని లైట్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే సకల దోషం తొలగి వారి యొక్క ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని చెప్పి గమనించాలి.